అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత భారత్ అమెరికాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. కాగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఇండియా అమెరికాల అంతర్జాతీయ సంబంధాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రపంచ శాంతి, ఇరు దేశాల మధ్య మెరుగైన వాణిజ్య సంబంధాలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకున్న ఇరు దేశాధినేతలు మోడీ, ట్రంప్లు ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాల వైపుగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ట్రంప్ తో ఏకాంతంగా చర్చలు జరిపిన అనంతరం ఇరు దేశాధినేతలు ఉమ్మడి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా సమావేశం అనంతరం మోడీ వైట్ హౌస్ లో ట్రంప్ కుటుంబంతో కలిసి విందు కోసం బయలుదేరారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న మెరిన్ సెంట్రీ గార్డులు ప్రధాని మోడీ కారు రాగానే చిన్నపాటి అయోమయానికి గురయ్యారు. మోడీ కారుకు ఇరువైపులా వెళ్లిన గార్డులు కారు డోరు తెరిచే ప్రయత్నం చేశారు. సహజంగా కారులో ఎడమ వైపున నాయకుల సతీమణులు కూర్చుంటారు. కుడివైపున ఉన్న గార్డు కారు డోరు ఓపెన్ చేయగానే ప్రధాని మోడీ దిగేశారు. కానీ ఎడమ వైపున ఉన్న గార్డు కారు డోరుని తెరిచే ప్రయత్నం చేసినా అది తెరుచుకోలేదు. మోడీ భార్య ఆ వైపు నుంచి దిగుతుందని అతడు భావించాడు. కష్టపడి డోర్ తెరిచినా ఆ వైపు నుంచి ఎవరూ దిగకపోవడంతో అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రధాని మోడీ తన భార్యతో కలిసి ఉండడం లేదనే విషయం అతనికి తెలియదేమో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మోడీ ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా ఒంటరిగా వెళ్తారు. ఈ విషయం అగ్రరాజ్యమైన అమెరికాకు తెలియదా అని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.